ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో విశ్వావసునామ సంవత్సర ఉగాది కన్యా రాశి ఫలితాలేంటో తెలుసుకుందాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. వీరికి ఈ సంవత్సరం ఆదాయము 14 గాను, వ్యయము 2 గాను, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉన్నాయి. వీరికి ఈ సంవత్సరం గురుడు శుభమన్నాడు, శని కూడా శుభుడే. ఈ రాశి స్త్రీలు పురుషులకు విద్య కళత్రకారకుడైన గురుడు 10లోను మరియు శని బలంగా ఉన్నాడు. కాబట్టి అత్యధిక ప్రాముఖ్యతతో కూడినటువంటి జీవితాన్ని వీళ్ళు గడిపే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. రాజకీయంగాను, ఉద్యోగపరంగాను, విద్యాపరంగాను, కళల పరంగాను ఈ సంవత్సరం వీరికి అత్యద్భుతంగా కలిసి వచ్చే సంవత్సరం అని చెప్పచ్చు. మరియు ఎలాంటి వ్యక్తుల్ని కూడా వీరు లెక్క చేయరు, సమస్యలను కూడా లెక్క చేయరు, కష్టపడి ఫలితాలని తెచ్చుకుంటారు. ఇక ఈ సంవత్సరం వీరికి స్త్రీ ప్రభావం అనేది సహకరిస్తుంది. భార్య ఇష్ట ప్రకారంగా నడుచుకునే అవకాశం ఉన్నది. ఆమె ప్రభావం చేత విలువైన వస్తువులు మీరు సేకరిస్తారు. ఇక గృహ జీవితం ఆనందంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, పుణ్య కార్యక్రమాలు చేయటానికి మీరు పాల్గొంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక స్థల మార్పులు, గృహ మార్పులు, బంగారము ఇత్యాదులు కొనేటటువంటివి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆదాయ అభివృద్ధి మరియు గృహంలో శుభకార్యాలు చేయటం మరియు కోర్టు దావాలు, అపీల్లో జయాల్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఉద్యోగుల విషయానికి గనక వస్తే గత కొద్ది కాలంగా బాధపడుతున్నటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్లు అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉద్యోగాల్లో పాల్గొంటూ చక్కగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అధికారుల యొక్క మన్నలను పొందుతారు మీరు. మరియు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు కంపెనీల్లో పనిచేసేవారు యాజమాన్యంతో చాకచక్యంగా వహించి వారి చేత పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఇక ఉన్నత స్థానాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవితంలో స్థిరత్వం అనేది వీరు పొందగలుగుతారు. ఇక కళాకారుల విషయానికి వస్తే ఈ సంవత్సరం అంత అనుకూలత కనిపించట్లేదు. విజయాలు లేక నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. మీకు రావాల్సినటువంటి అవార్డులు వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీవీ, సినీ రంగాలు, గాయని, గాయకులు, డైరెక్టర్లు, రచయితలకు నూతన అవకాశాలు రాక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ద్వితీయార్థంలో అవకాశాలు బాగా వస్తాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి కనుక వస్తే ఆశించినంత మేర లాభాలు పొందగలుగుతారు. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు అద్భుతమైన కాలంగా చెప్పచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రారంభించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలని మీరు తెచ్చుకుంటారు. డబ్బు అనుకూల టయానికి కుదురుతుంది. ముఖ్యంగా అప్పులు తీసుకోకుండా ఉండటం మంచిది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. పరిశ్రమల వారికి అంతా అనుకూలంగానే ఉన్నది. ఇక విద్యార్థుల విషయానికి గనక వస్తే గురుడు బలీయంగా తర్వాత 10వ ఇంట ఉంటాడు. కాబట్టి విద్య అనేది బాగానే వస్తుంది. జ్ఞాపక శక్తి బాగుంటుంది. పరీక్షలు బాగా రాసి మార్కులు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంజనీరింగు, మెడికల్, బిఎడ్, లా సెట్టు, ఐసెట్టు ఇటువంటివి ఏ పరీక్షలో అయినా సరే మంచి ఉత్తీర్ణత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక శని రాహు వల్ల చదువులందు ఆసక్తి కొంచెం తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా చదువుకోవాలి. ఇక వ్యవసాయదారుల విషయానికి గనక వస్తే 2 పంటలు ఫలిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పంట దిగుబడి బాగా వచ్చి రుణాలని తీర్చేస్తారు. ఇక ముఖ్యంగా స్త్రీలకు గనక వస్తే ఈ సంవత్సరం మంచి యోగదాయకంగానే ఉన్నది ఈ రాశి స్త్రీలకి.
మీ మాటకు తిరుగులేదు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు. కుటుంబంలో విలువలు పెరుగుతాయి. చక్కగా గృహ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఇక నెలల విషయానికి గనక వస్తే ఈ రాశి వారికి ఏప్రిల్ మాసంలో చూసుకున్నట్లయితే ఈ నెలలో గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. చేతి వృత్తుల వ్యాపారస్తుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక బంధుమిత్రులతో విందులు, సంతాన సౌఖ్యము, ఆర్థిక లావాదేవీలు అన్ని తృప్తినిస్తాయి. ఇక వివాహాది శుభకార్యాలకు హాజరవుతూ జీవితాన్ని చక్కగా గడుపుతారు. ఇక మే నెల విషయానికి గనక వస్తే అన్ని రంగాల వారికి లాభంగానే ఉన్నది. అన్నింటా విజయమే. ఆరోగ్యం బాగుంటుంది. పనులు వేగాన్ని పెంచుతారు. అనుకున్న దాన్ని సాధించడానికి చక్కగా కష్టపడతారు. వాహన సౌఖ్యం ఉన్నది. శుభకార్యాల్లో పాల్గొంటారు. చక్కటి స్థితిలో ఉంటారు. ఇక జూన్ నెలకు సంబంధించి గ్రహాల అనుకూల సంచారం వలన చేయి వృత్తి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నది. ఆరోగ్య లాభం ఉన్నది. గృహ లాభము, సంతోషకరమైన వార్తలు వింటారు. పెద్దవారితో పరిచయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసుకుంటారు. ఇక జూలై నెల మానసికంగా ఉల్లాసంగా బాగుంటుంది. కానీ ఎక్కువ ఆదాయం అనేది రాకుండా ఉండే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. రుణాలు చేయవలసిన అవసరం వస్తుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ఇక దూర ప్రయాణాలు చేస్తారు. జాయింట్ వ్యాపారస్తులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సొంతగా వ్యాపారాలు చేసుకోవడమే నయము. ఇక ఆగస్టు నెల చూసుకున్నట్లయితే అనేక బాధలు, ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. ప్రతి విషయము కష్టంగానే ఉంటుంది. ఆర్థికంగా బాగా నష్టపోయేటటువంటి సమయంగా ఉన్నది. కాబట్టి రుణాలు చేయవలసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు వహించుకోవాలి. ఇక సెప్టెంబర్ మాసానికి కనుక వచ్చినట్లయితే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రథమార్థంలో ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలంగానే ఉన్నాయి. కానీ ద్వితీయార్థంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక పనులు చేసేవి చక్కగా పూర్తవుతూ ఉంటాయి. ఆరోగ్యం కొంత పర్వాలేదనిపిస్తూ ఉంటుంది. ఇక మనశ్శాంతి అనేది కొంచెం తగ్గుతుంది. జాగ్రత్తలు వహించుకోవాలి. ఇక అక్టోబర్ నెలలో చూసుకున్నట్లయితే ఈ నెలలో అనుకూల గ్రహ సంచారం వలన ఆర్థికంగా బాగానే ఉన్నా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం అనేది మంచిది కాదు. ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండక మాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూసుకోవాలి. ఇక నవంబర్ విషయానికి కనుక వస్తే జన్మరాశిలో రవి శుక్రుల సంచారం వలన ఎక్కువగా ఉద్రేకం అనేది కలుగుతుంది. ప్రతి చిన్న విషయాలకి గొడవలు పడుతూ ఉంటారు. జాగ్రత్త పడాలి. ఆర్థికంగా చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. శరీరానికి గాయాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక డిసెంబర్ నెలలో కనుక చూసుకున్నట్లయితే ఈ నెలలో కొంతమేర పర్వాలేదనిపిస్తుంది. చేయి వృత్తుల వారికి లాభం కలుగుతుంది. శారీరక శ్రమ అధికమైన లాభాలు వస్తాయి. ఇక ఆర్థికంగా కొంత ఉత్సాహంగా ఉంటుంది. దూర ప్రయాణాల యందు లాభాలు కలుగుతాయి. సంతాన వృద్ధి పెరుగుతుంది. చక్కగా గృహంలో శుభకార్యాలు జరుపుకుంటూ ఉంటారు. ఇక జనవరి విషయానికి గనక వచ్చినట్లయితే అనుకూల గ్రహ సంచారం వల్ల అన్ని రంగాల వారికి అద్భుతంగా ఉన్నది. ఇక ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. అనుకోని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంతటి వారైనా సరే మాట్లాడగలిగే ధైర్యం మీకు వస్తుంది. వాహన సౌఖ్యం ఉన్నది. నూతన పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వస్త్ర లాభాలు, ధన లాభం అనేది కలుగుతుంది. ఇక ఫిబ్రవరి నెలకి చూసుకున్నట్లయితే అన్నింటా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. ఆరోగ్య లాభము, ఆదాయ లాభము, బంధుమిత్రుల లాభము, వాహన సౌఖ్యము, ధైర్యంతో కూడిన పనులు చేస్తూ ఉంటారు. ఇక సంతానం వల్ల సౌఖ్యం కలుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సఖ్యత అంతా ఈ నెల చాలా బాగుంటుంది. ఇక మార్చి విషయానికి గనక వచ్చినట్టయితే ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలించే అన్ని వర్గాల వారికి అనుకూలంగానే ఉన్నది. చేతి వృత్తుల వారు, వ్యాపారస్తులు,
ఇక విద్యార్థులకు కూడా ఈ నెల చాలా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు, వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, పాత మిత్రులను కలిసి మళ్ళీ మిత్రత్వాన్ని మీరు సాగిస్తారు. విద్యార్థుల పరీక్షలు బాగా రాయిస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలనం ఉన్నా కానీ చక్కటి ఆర్థికంగా డబ్బులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీరు చక్కగా రాహుకేతువులకి పూజ చేయించుకొని నవగ్రహ మంత్రాలను చదువుకోవటము, శివాలయ దర్శనాలు చేయటము, విష్ణు ఆలయాలలో కొంతకాలాన్ని గడపటము, అంటే ఎక్కువ గడపటం అంటే స్వామివారి సేవలో పాల్గొనటం అని అర్థం. ఇంకా ముఖ్యంగా ఇష్ట దైవారాధనని పూజ చేసుకోవటం అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. సర్వే జనాః సుఖినో భవంతు.